వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తులారాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారి యొక్క గ్రహస్థితి మరియు రాశిఫలాలు పరిశీలించే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ తులారాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే తులారాశికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పు అంతా కూడా మనకు ఈ ఏప్రిల్ మాసంలో జరుగుతున్నది. ఎందుకంటే శనిగ్రహం యొక్క మార్పు జరుగుతున్నది, అలానే గురుడి యొక్క రాశి మార్పు జరుగుతున్నది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు జరుగుతున్నది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి కేతువు జన్మంలోకి, రాహువు సప్తమంలోకి వస్తారు. ఇంకా గురుడి యొక్క స్థితి కూడా ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రధాన గ్రహాల యొక్క రాశి మార్పును కనుక పరిశీలించినట్లయితే అన్నీ పరిశీలించిన తర్వాత తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగం అనేటటువంటిది కనిపిస్తుంది. ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి ఎప్పుడైతే పంచమ స్థానంలో సంచరిస్తుంటాడో ఇది విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది. ఈ 12వ తేదీ వరకు అక్కడ గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. 7వ తేదీ నుంచి కుజుడు కూడా పంచమ స్థానంలోకి వస్తాడు. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మనము గతంలో చేసినటువంటి కర్మఫలం ఏదైతే ఉందో, అది పుణ్యఫలం ఏదైతే ఉందో, ఆ పుణ్యఫలం అంతా కూడా అనుభవించేటటువంటి విధంగా కని విని ఎరుగునటువంటి రీతిలో అద్భుతమైనటువంటి ఉత్సాహభరితమైనటువంటి ఫలితాలను ఇక్కడ తులారాశి వారు పొందబోతున్నారు. మిమ్మల్ని అభిమానించేవారు, ప్రేమించేవారు, మిమ్మల్ని ఇష్టపడేటటువంటి వారు ఎక్కువ అవుతారు. మీ మీద ఆదరణ చూపించేటటువంటి వారు, మీ అభిమానాన్ని పొందడం కోసం ప్రయత్నించేటటువంటి వారు ఎక్కువ అవుతారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే మీరు చేసే ఉద్యోగ స్థలంలోనూ ఉంటుంది, మీరు చేసే వ్యాపార స్థలంలోనూ ఉంటుంది, మీ కుటుంబంలోనూ మీ గృహంలోనూ ఉంటుంది, మీ ఫ్రెండ్స్ దగ్గర, ఆత్మీయుల దగ్గర కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులతోటి, మంచి సద్వర్తనతోటి సత్ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇంకా ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. సంతానపరమైనటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది. కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కలుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి కీలకమైనటువంటి సమాచారం అందుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటూ ఉంటారు. కొన్ని వివాదాల నుంచి ఆకస్మికంగా అసలు అనుకోకుండా బయటకు వచ్చేస్తారు. ఊహించినటువంటి విధంగా గతంలో వచ్చినటువంటి వివాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కానీ ఇక్కడ ఈ మాసంలో కనుక తీసుకుంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి గురుడు ఎప్పుడైతే రాశికి 6వ స్థానంలోకి వెళ్ళిపోతాడో అప్పుడు విలువైనటువంటి వస్తువులను కోల్పోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సంఘటన మిమ్మల్ని చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. దాంతోపాటు ఏదైనా ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మీకు ఇది దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టే వచ్చి అంది ఇబ్బంది అందకుండా పోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు లీగల్ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నారో, అది కోర్టు సంబంధమైనటువంటి విషయాలతో ఎవరైతే తీర్పు రాక నెగిటివ్గా రకరకాలైనటువంటి ఖర్చులతోటి ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మాసంలో ఆ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా పూర్తిగా లీగల్ పరంగా ఉండేటటువంటి అభ్యంతరాలను తొలగిపోయి లీగల్ క్లియరెన్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి కనిపిస్తుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఈ జన్మంలోనే కేతు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఏప్రిల్ 13వ తేదీ నుంచి కుటుంబం మీద ఎక్కువగా శ్రద్ధ పెంచాలి. వివాదాలు తొలగిపోకుండా ఉండాలి. ముఖ్యంగా చెప్పాలంటే సమిష్టి నిర్ణయాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి పూర్తిగా యోగాన్ని కలిగిస్తాయి. సొంత నిర్ణయాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి పూర్తిగా ప్రతికూలంగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనులను ఎప్పుడైతే రాశికి పంచమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం ఏర్పడుతుందో మీలో ఆత్మవిశ్వాసం అనేటటువంటి చాలా చక్కగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనుల వలన లక్ష్యాన్ని చక్కగా చేరుకుంటారు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అనుకున్నటువంటి విధంగా శీఘ్రమైనటువంటి ఫలితం కూడా కలిగే అవకాశం అనేది ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే రాశికి 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇక్కడ ఈ మాసంలో ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొద్దిగా ఆలస్యం అవుతుంది. అనుకున్న టైంకి రాకుండా కొద్దిగా చికాకు పడే అవకాశం ఉంది. ఏదైతే స్థిరాస్తులను అమ్మటం కోసం ప్రయత్నిస్తున్నారో ఇప్పటి వరకు చాలా కాలం నుంచి అమ్మటం కోసం ప్రయత్నిస్తూ సేల్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఇప్పటి వరకు
ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఈ మాసంలో శీఘ్రంగా అంటే ఆర్థికపరమైన లాభాలు కలుగుతూ ఉన్నాయి కాబట్టి మనోవాంఛలన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తూ ఉంది. ప్రధానంగా 9, 10, 11, 12వ తేదీలలో ఎవరైతే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు, వారికి శీఘ్రంగా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. 13వ తేదీ నుంచి ఎవరైతే విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, చాలా కాలం నుంచి వీసా కోసం ప్రయత్నిస్తూ 1, 2, 3, 4, 5, 6 సార్లు కూడా వీసా కోసం ప్రయత్నించిన ప్రతిసారి కూడా రిజెక్ట్ అవుతూ ఇబ్బంది పడుతున్నటువంటి వారు 13వ తేదీ తర్వాత కనుక ప్రయత్నించినట్లయితే తద్వారా చక్కగా ఉంటుంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి వారు H1B వీసా మీద ఉన్నటువంటి వారు, లేదా ఆ PR కోసం ట్రై చేస్తున్నటువంటి వారు, లేదా వీసా ఎక్స్టెన్షన్ కోసం ట్రై చేస్తున్నటువంటి వారు 13వ తేదీ తర్వాత కనుక ప్రయత్నించినట్లయితే తప్పకుండా శీఘ్రంగా ఫలిస్తుంది. అంటే గ్రహస్థితిని, గోచారాన్ని కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి విధంగా అపురూపము, అనన్యమైనటువంటి గొప్ప ఫలితాలను ఇక్కడ ఈ రాశి వారు పొందబోతూ ఉన్నారు. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి కూడా శీఘ్రంగా వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే వ్యాపారం బాగా వృద్ధి చెందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అనుకున్నటువంటి వెంటనే పనులన్నీ కూడా చక్కగా సకాలంలో పూర్తి అవుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే గృహంలో ఎవరైతే శుభకార్యాల కోసం ప్రయత్నిస్తున్నారో ఇవన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. ఇంకా ఉద్యోగంలో వచ్చేటటువంటి సమస్యలను మొత్తాన్ని కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కొని మీ యొక్క శక్తిని నిరూపించుకునేటువంటి సమయం అని చెప్పవచ్చు. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1, 2 ఈ 2 రోజులు, 1, 2, 3, 4 ఈ 4 రోజులు కూడా ఈ రాశి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి రోజులు అని చెప్పొచ్చు. 1వ తేదీ నుంచి 2వ తేదీ వరకు కొద్దిగా ఆరోగ్య భంగము, ఉద్యోగపరమైన విషయాల్లో ప్రతికూలతలు కలుగుతాయి. ఆ తర్వాత 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక పరిశీలిస్తే కుటుంబపరమైన విషయాలలో బంధుమిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 4వ తేదీ నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు పూర్తిగా ప్రతికూలమైనటువంటి కాలము. ఎక్కడా కూడా తొందరపాటుతన పనికిరాదు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇక్కడ కొద్దిగా ఒక్క మెట్టు తగ్గి ఉండటం అనేటటువంటి చాలా యోగాన్ని కలిగిస్తుంది. ఇక 7వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 14వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. 14వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఇక 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయము. ఈ సమయంలో మంచి అంటే తొందరపాటు నిర్ణయాలు కానీ లేదా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఉండటం అనేది చాలా మంచిది. ఇవి మొత్తము కూడా మనం చెప్పుకున్నటువంటిది గోచారం ఆధారంగా చెప్పుకున్నటువంటి ఫలితాలు. ఇవి దాదాపుగా అందరికీ 70 to 80% వరకు కరెక్ట్గా ఉంటాయి. ఎవరైతే ఇంత గొప్ప ఫలితాలను పొందలేకపోతున్నారో అటువంటి వారికి వ్యక్తిగత జాతకంలో దోషం ఉండాలి. అంటే మన యొక్క వ్యక్తిగత జాతకంలో కానీ లేదా జరుగుతున్నటువంటి మహద్దశలు, అంతర్దశల్లో కానీ దోషం యొక్క ప్రభావం కనుక ఉంటే గొప్ప గొప్ప ఫలితాలు పొందలేకపోతారు. అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకొని దానికి తగిన విధంగా దోషమేంటో కనుక్కొని చక్కటి పరిహారం కనుక పాటిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.